సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కంప్లీట్ అయింది. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు, మీరేమంటారు? కూటమి పనితీరు ప్రజలు అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని ముగ్గురిని కూటమి ప్రభుత్వం ప్రజలకి బాగా చేస్తుంది అని చెప్పి ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, అనుకూలిస్తారు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా. అదేంటంటే గత ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్భాగ్యం ఏంటంటే రాజధాని నాశనం చేస్తాడు, అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మద్యం కుంభకోణం, వాళ్ళ మనుషులను పెట్టి రాష్ట్రాన్ని ప్రజలను కూడా తాకట్టు పెట్టాడు. 20 సంవత్సరాలు దాదాపు తాకట్టు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత పోలవరం నాశనం చేస్తాడు, రోడ్లు ఎక్కడ ఆయన ఉండ 5 సంవత్సరాలు ఎక్కడ ఒక్క కట్టెడు మట్టేసిన పాపాన్ని పోలా రోడ్డు మీద. ఇళ్ల స్థలాలు కుంభకోణం, సెంటు అని చెప్పి పాపం పేద ప్రజలందరినీ మాయ చేసి ఆ సెంటు స్థలాలని చెప్పి ఆ సెంటు స్థలాల్లో కూడా ఆ సెంటు స్థలాల్లో ఏదో పాపం కొంతమంది ఏదో 100కి ఒక 10 మంది 5 మందికో వాళ్ళకి ఆ స్థలాలు చూపిస్తే వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంట్లో ఎలా ఉండాలి, కనీసం ఒక బాత్రూమ్ అంతా కూడా లేవు ఆ ఇళ్ళు. ఆ ఇళ్లలో ఎలా ఉంటారు? ఈ జగన్మోహన్ రెడ్డి ఒక బుర్ర లేని, ఒక ఐడియా లేని మనిషి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మీరు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో ఎవరు చేయల పరిపాలన నేను చేశాను, నా ఘనత అది, సుపరిపాలన చేశానని చెప్పి ఆయన మాటి మాటిగా చెప్తున్నారు. మీరేమంటారు దాని మీద? రాష్ట్రాన్ని ఏం చేశారో కూడా మేము చెప్తాం. అధికారంలోకి రావడం కోసం బాబాయిని, సొంత బాబాయిని గొడ్డలి ఏటులతో ఏం చేసి ఒక గ్రాఫిక్స్ కత్తి ఒకటి తీసుకొచ్చి సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారే మా బాబాయిని చంపించేశాడు అని చెప్పి అబద్ధాలు చెప్పే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాటలు ఆ రోజుల్లో నమ్మారు. కానీ ఈ రోజున నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. సొంత తల్లిని ఆస్తి కోసం గొడవలు పెట్టుకొని సొంత తల్లిని తరివేశాడు, సొంత చెల్లిని ఆస్తులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి సొంత చెల్లిని తరివేశాడు. బాబాయ్ కేసుని బాబాయిని ఎవరు చంపారయ్యా అని ప్రజలు అడుగుతుంటే చెప్పలేని పరిస్థితిని ఇది. పాపం ఆ బాబాయ్ కూతురు సునీతమ్మని కూడా ఆమె ఏడుచుకుంటా కోర్టుల చుట్టూ ఇటు చుట్టూ రోడ్ల మీద తిరుగుతుంది. ఆమెను కూడా ఇది చేసే ఇది లేని ఇది నీకు ప్రజల దగ్గరికి వచ్చి నీకు నేనేదో చేస్తానని చెప్తే ప్రజలు నిన్ను ఎలా నమ్ముతారు? ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతిసారి కానీ నేను నేను ఇచ్చేసానని చెప్పి ఎందుకు గాలి కౌర్లు డబ్బా కౌర్లు చెప్తున్నారు అంటారు? చేసింది ఒకటి జరిగింది ఒకటి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు రాష్ట్రాన్ని ఏం చేశాడంటే శాంక్షన్లు ఇస్తానని చెప్పాడు. శాంక్షన్లు 2000 దగ్గర నుంచి 3000 చేసేస్తానని చెప్పాడు. 3000 చేస్తానని చెప్పి నువ్వు సంవత్సరానికి 200-250 రూపాయలు 5 సంవత్సరాలు దేకావు నువ్వు. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వన్ టైం 3000 దగ్గర నుంచి 4000 శాంక్షన్లు ఇస్తున్నారు. తర్వాత రాష్ట్ర రాజధాని అభివృద్ధి పదంలో నడుస్తుంది. తర్వాత పోలవరం వర్క్ జరుగుతుంది. పోలవరం కూడా 2029 నాటికి అది కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నువ్వు విశాఖపట్నం అన్నావు. విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఋషికొండ మీద ఒక పెద్ద ఫ్యాలీస్ ఒకటి కట్టావు. ఫ్యాలీస్ కట్టి అది ఎందుకు కట్టావో చెప్పమంటే ఈ రోజు కూడా నీకు చెప్పలేని పరిస్థితి. ఒక 500 కోట్ల రూపాయలు దాన్ని నాశనం చేసేసావు. ప్రజల సొమ్ము ఆ రకంగా తారాగతం చేసి నువ్వు ఇవాళ వచ్చి నేనేదో వచ్చేస్తాను, నన్నేదో మళ్ళీ నాకే ఓట్లేయండి, నేనేదో చంద్రబాబు నాయుడు ఇచ్చేసాడని చెప్తున్నావు. నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. చాలా బాగుంది. ఇచ్చిన హామీల ప్రకారం పథకాలు ఇవ్వడం కానీ, పెన్షన్ల పెంపు కానివ్వండి, ఉద్యోగాలకి రూపకల్పన ఐటీ సంస్థలు రావడం కానివ్వండి, దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం సింపుల్ గా చెప్పాలంటే సుభిక్షంగా ఉంది. ప్రతి సామాన్య ప్రజలు కూడా భయంగా తిరిగే రోజుల నుంచి
1947 తర్వాత భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చిందో 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చినట్టు సామాన్య ప్రజలు రోడ్డు మీద స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. నా అభిప్రాయం అయితే అన్ని విధాలుగా మీకు బాగుంది. బాగుంది. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు పరిపాలన బాగోలేదు, అవినీతి ఎక్కువ జరుగుతుంది, సుపరిపాలన లేదు, చాలా అస్తవ్యస్తంగా ఉంది, సేవ్ ఏపీ అని మాట్లాడుతున్నారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ని కాపాడండి అని అంటున్నారు. మరి ఆయన చెప్పేది ఏంటంటారు? మరి పని చేసేవాడికి పని కావాలని కోరుకుంటాడు, దొంగతనం చేసేవాడికి దొంగతనమే కావాలనుకుంటాడు, గంజాయి అమ్మేవాడికి గంజాయి స్వేచ్ఛగా అమ్ముకొనిస్తే ఆయనకి స్వేచ్ఛ ఉన్నట్టు ఆయన ఫీలింగ్. అలాగే వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు చేసుకునే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉండేవి కాబట్టి వాళ్ళకి ఆ ప్రభుత్వం బాగుంది, వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ సంబంధించిన నాయకులకు కానీ. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంలో పనిచేసి ఇల్లు గడుపుకుందాం, చదివించుకొని ఉద్యోగం సంపాదించుకుందాం, ఏదైనా వ్యాపారం చేసుకొని ఒక అభివృద్ధి పదంలో నడుద్దాం అనుకునే వాళ్ళకి ఈ ప్రభుత్వం బాగుంటుంది. ఆ ప్రభుత్వంలో ఉన్న అలవాట్లు లా అండ్ ఆర్డర్ సంబంధం లేకుండా చేసుకునే పనులకి అనుకూలంగా ఉంటది కాబట్టి వాళ్ళకి ఈ ప్రభుత్వం నచ్చదు. అంతమించి వేరే సింపుల్ లాజిక్ అనమాట. లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చేటప్పటికి ఎలా క్రమబద్ధీకరిస్తున్నారు? ముఖ్యంగా ఈ విషయానికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ గారు కానీ, హోంమంత్రి గారు ఎలా ట్రీట్ చేస్తున్నారంటారు? సింపుల్ గా మన క్రైమ్ రేట్ గురించి డీజీపీ గారు చెప్పడం జరిగింది. కనబడకుండా చేసే డిజిటల్ నేరాలు తప్పించి మిగతా ఏ లా అండ్ ఆర్డర్ కూడా చాలా వరకు రేట్ పరంగా తీసుకుంటే తక్కువగా వచ్చినట్టు మొన్న ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఏదైనా ఒక అరాచక సంఘటన కానీ లేదంటే విపత్తు కానీ ఏదైనా జరిగితే ఎమ్మటినే స్పందించి దానికి సంబంధించిన మంత్రి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఎమ్మటినే స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకోవడమే కాకుండా రేపొద్దున్న మళ్ళీ రిపీట్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నారు. ఆ రకంగా లా అండ్ ఆర్డర్ కు సంబంధించిన ఏదైనా కానీ కేసులు తగ్గడం కానివ్వండి, ఆ ఏదో రేట్ అంటారు ఆ రేట్ తగ్గడం కానీ ఈ ఎన్డీఏ కూటమి వచ్చిందా చాలా వరకు తగ్గుముఖం పట్టిందని మా అభిప్రాయం. పెట్టుబడుల విషయంలో ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ కి ఈ మధ్య కాలంలో పెట్టుబడులు వస్తున్నాయి కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి ఎవరో కూడా నాకు గుర్తులేదు. కొత్తగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఒక ఐటీ విప్లవం సైబరాబాద్ కానివ్వండి, హైటెక్ సిటీ కానివ్వండి, ఆ రోజున ఎలాగైతే అభివృద్ధి జరిగిందో ఈ రోజున విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక వైజాగ్ ఒక సిటీని తీసుకుంటే ఐటీ హబ్ గా ఒక గూగుల్ కానివ్వండి రకరకాల కంపెనీలు వచ్చి వేలాది మంది లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చి వాళ్ళ జీవనోపాధి ముందుకెళ్లే విధంగా ఆంధ్రప్రదేశ్ చదువుకున్న నిరుద్యోగ వ్యవస్థ అనేది లేకుండా ఈ రోజున ముందుకెళ్తుంది. ఎందుకంటే నారా లోకేష్ గారు కానీ వాళ్ళ తండ్రి గారు అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడుగుజాడల్లో నడమన్నారో అదే అడుగుజాడల్లో రేయింపావులు నిద్ర లేకుండా ఆయనంత కాకపోయినా కూడా ఆయనతో పాటు పోటీ పడాలన్న తపనతో విదేశాలు తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కోసం ఇతర రాష్ట్రాలు రావాల్సినవి కూడా మన ఆంధ్రప్రదేశ్ వచ్చేటట్టు ప్రణాళిక వేసుకొని అందరినీ కన్విన్స్ చేసి తీసుకొస్తున్న ఏకైక ఐటీ శాఖ మంత్రి ఎవరు ఉన్నారంటే నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రభుత్వ పనితీరు చాలా బాగుందండి. ముఖ్యంగా పెన్షన్ల కార్యక్రమం అనేది బాగా జరుగుతుంది. మనం కూడా కార్యకర్తలు కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి వాలంటీర్లు వచ్చి ఇస్తారు అని వాళ్ళ బాగా హైలైట్ చేసేసారు. దాని తర్వాత వీళ్ళు కూడా కొద్దిగా పనిచేసేవాళ్ళు కూడా సచివాలయం పనిచేసేవాళ్ళు కూడా కాస్త బద్ధకంగా ఉన్నారు. మనం ఎప్పుడైతే ఉదయం పూట మన కార్యకర్తలే కానీ మొత్తం నాయకులే కానీ అందరూ 6 ఇంటింటికి వెళ్ళి మేము కూడా చూస్తుంటే వాళ్ళు కూడా ఫోటోలు తీసుకుంటున్నాము, వాళ్ళు కరెక్ట్గా ఇస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు, చక్కగా చాలా సంతోషంగా ఉంది. అది కాక ఈ రోజు కూడా లాస్ట్ వాళ్ళ భర్తకు పెన్షన్ వస్తుండగా చనిపోయాడు ఆయన లాస్ట్ మంతే. ఒక్క నెలలోనే వాళ్ళ భార్యకి కూడా ఈ రోజు ఇచ్చాం మేము. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉందంటారు ప్రభుత్వ పనితీరు? ముఖ్యంగా ఇప్పుడు అన్ని రంగాల్లోనే లోకేష్ గారు మరి బాబు గారు బాగా తిరుగుతున్నారు. కార్యకర్తల్లో నాయకుల్లో కూడా బాగా ఉత్సాహం నింపుతున్నారు. వారు కూడా ఇంకా అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది, జరగాలి, జరుగుతుంది.
మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల వ్యవస్థకు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉన్నాయి R&B డిపార్ట్మెంట్ అంతా. ఆయన పనితీరు ఎలా ఉందంటారు ఆ విషయంలో? రోడ్లు ఎలా ఇక్కడ ఈ మధ్య కాలంలో రోడ్లు ఏమైనా ఈ మధ్య అభివృద్ధి చెందే? కాలంలో రోడ్లు కూడా బాగా చేస్తున్నారండి. ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు అంటే వేయలేము కాబట్టి గుంట అనేది లేకుండా, అసలు జాగ్రత్తగా గుంట అనేది లేకుండా మొత్తం కవర్ చేసేసారు. మన సిటీలో, విజయవాడ సిటీలో చూస్తున్నాక మెయిన్ బాగా పాడైపోయినాయి రోడ్లు వేస్తున్నారు. మనం కూడా బడ్జెట్ చూసుకోవాలిగా. ఆయన కూడా దాన్ని బట్టి బడ్జెట్ బట్టి ఎక్కడ బాగా వేయాలో అక్కడ వరకు ఆయన శాంక్షన్ చేస్తున్నారు. బాగా అలాగే మన మధ్య పవన్ కళ్యాణ్ కూడా అడిగారు వేరే వాళ్ళు, వెంటనే శాంక్షన్ చేసేది, పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అట్లా మన విజయవాడ సిటీ వరకు అయితే గొంత అనేది ఎక్కడ లేదండి, బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. ఆ పథకాలన్నీ కూడా అందరికీ అందుతున్నాయి, అన్ని విధాలుగా కూడా గత ప్రభుత్వం కంటే కూడా మిన్నైన పథకాలు అన్నారు. అసలు దాని మీద వాస్తవం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి సార్? సూపర్ 6 అనేది మ్యాక్సిమం అందరికి వస్తుందండి. ఇప్పుడు గ్యాస్ అన్నారు, ఒకరికి పడింది ఒకటి పడలేదు అన్నారు. కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల కొద్దిగా పడడం జరిగింది. అయితే అందరికి 2 సార్లు పడింది. పెన్షన్లు అయితే అందరికి వస్తున్నాయి. సూపర్ 6 అనేది బాగా జరుగుతుంది. అది మరి కూడా బాగా. ముఖ్యంగా పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? పరిశ్రమలు తీసుకురావడంలో నారా లోకేష్ గారు, విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు ఈ విషయంలో? నారా లోకేష్ గారి పనితీరు చాలా సూపర్ గా ఉందండి. ఎందుకంటే ఏ రోజు ఆ రోజు వెళ్తానే ఉన్నారు ఆయన. ఇప్పుడు మన ఫారిన్ కంట్రీకి వెళ్తున్నారు, చూసుకొని వస్తున్నారు ఆయన. మళ్ళీ వెంటనే వేరే ప్రోగ్రామ్కి మళ్ళీ వెళ్తున్నారు. మొన్న కూడా వెళ్ళిచ్చారు ఇలాగనే. అట్లాగే మరి వయసుతో నిమిత్తం లేకుండా మన బాబు గారు కూడా తిరుగుతున్నారు. ఆయన కూడా, లోకేష్ గారు కూడా తిరుగుతున్నారు. లోకేష్ గారు బాగా చేస్తారు, అందులో తిరిగే లేదు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా పెట్టుబడులు తీసుకురావడానికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి తిరుగుతున్నారు అంటారు కదా, వాళ్ళు మరి అలాగా పరిశ్రమలు తీసుకురావడానికి తిరుగుతుంటే ఇప్పుడు వైసీపీ దాని మీద కొంత ప్రచారం చేస్తుంది. అంటే వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు, నారా లోకేష్ మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు, చంద్రబాబు కూడా ఇష్టం వచ్చినట్టు స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? స్పెషల్ ఫ్లైట్ లో తిరగడం అనేది అంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినా కదండి, కింద మొక్క నాటి మనం నీళ్లు పోసి అన్ని చేసుకుంటూ వస్తేనేగా రేపు వృక్షాలు అయ్యి ఫలాలు వచ్చాయి. దాని గురించి ఆలోచిస్తే అలాగా. ఒకప్పుడు జగన్మోహన్ గారు స్పెషల్ ఫ్లైట్ లో తిరిగినాడు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు మరి ఆయన ఇన్ని పనులు ఇన్ని చేయాలంటే టైం బాగా ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు గారికి. డే టు డే ఒకరోజు నిన్న ఢిల్లీ వెళ్ళారు, తర్వాత అటు వెళ్ళారు, వెంటనే కేబినెట్ మీటింగ్ అంటున్నారు, తెల్లారు అంటున్నారు. పెన్షన్ వస్తే మళ్ళీ ఒక ఊరికి వెళ్ళిపోతున్నారు, అక్కడ కార్యక్రమం చేస్తున్నారు. బాగా టైం అనేది ఇంపార్టెంట్ సార్ గారికి. ఇప్పుడు మీరు ఫ్లైట్లు అనేది ఖర్చు అవ్వకుండా ఎలా ఉంటది జనరల్ గా. ఎక్కడ ఏ నాయకుడు వచ్చినా ఖర్చు ఉండాల్సిందే.